అయితే నా సీట్ అయితే పర్మనెంట్, నాకు ఎటువంటి డోకా లేదు, హాయిగా గ్యారంటీగా నేను వైకుంఠంలో ఉంటా అనుకుంటే మనం రక్షింపబడతామా? ఆవిడ అన్ని వదిలిపెట్టి ఈ తులసి వనంలో పుట్టి ఇన్ని పాటలు మనతో తులసి వనం అని మన పాటలు పాడుతున్నాం అంటే ఆవిడదే కదా. మనందరికీ మార్గం చూపెట్టిందా లేదా? తల్లి ఎక్కడున్నా తల్లి ఎప్పుడు కూడా జీవన మార్గాన్ని చూపిస్తుంది. ఆ తల్లి భగవన్ మార్గాన్ని చూపించింది. కాబట్టి ఆవిడయే దయాస్వరూపురాలయ. ఆవిడ నుంచి వివాహం చేయడంలో నీకు మా మీద దయగలగడం కోసం దయా సముద్రుడపై ఈ లోకాన్ని రక్షించవలసిందని ప్రార్థన చేసి స్వామికి రక్షాసూత్రాన్ని సమర్పణ చేసి బ్రహ్మచర్యాశ్రమంలో గృహస్థాశ్రమంలో వచ్చినటువంటి యోగ్యతగా 2వ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పణ చేశారు. చక్కగా కళ్యాణ ఘట్టంలో యజ్ఞోపవీత సమర్పణ అయింది. స్వామి వారికి ప్రవరలు చెప్పారు. స్వామికి ప్రవరలు చెప్పాలంటే ఒక ఇంట్లో పుట్టినవాడు కాదు కాబట్టి, వైకుంఠంలో పరమపదంలో ఉంటాడు కాబట్టి పరమపద నాథుడని, ఆయనే ఈ భూమండలం మీద అర్చావతార సౌందర్యంగా స్వామి ఇక్కడ ఆవిర్భవించాడని ఆయన గొప్పతనాన్ని చెప్పి ఆవిడ కూడా సాక్షాత్తు అక్కడే ఉండేదని, అక్కడి నుంచి మన మీద దయతో ఈ భూమండలం మీదకి ఆవిర్భవించిందని ఆవిడ యొక్క గోత్రనామాలు కూడా చెప్పారు. చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చి ఆవిడ విష్ణు చిత్తుల వారికి పుట్టిందట. ఎవరికి పుట్టింది? పుట్టిందా వాస్తవంగా? తులసి వనంలో దొరికింది. పెంచుకున్నవాడు కూడా తండ్రితో సమానమే కదా, అందుకని తండ్రి. వాస్తవంగా ఆవిడ ఎవరికి పుట్టింది? ఆవిడ ఎవరు? భూమాత అని పేరు. ఆ భూమాతను